వెల్కమ్ టు లక్ష్యం టీవీ. నేను మీ వరప్రసాద్. అతను ఒక చిరు ఉద్యోగి. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిని ఆదుకోవడంలో అతను ఒక రియల్ హీరో. ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాంధవుడు. ప్రభుత్వం నుంచి కూడా పలు అవార్డులను అందుకున్నాడు. అతనే అమృతపు గణేష్. ప్రస్తుతం గణేష్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ గణేష్ గారు, నిజంగా మీకు లక్ష్యం టీవీ తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ ఆ స్థానంలోకి వెళ్ళి ఫోటోలు తీసేవాళ్ళు, సెల్ఫీలు దిగేవాళ్లే అధికమవుతున్న నేపథ్యంలో మీరు ఈ క్షతగాత్రులని ఆదుకోవడం, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి దాకా కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి కూడా నిరంతరం కృషి చేస్తున్నారు. అసలు ఈ ప్రేరణ ఎలా వచ్చింది సార్? నేను గత 10 సంవత్సరాల నుంచి ఇట్లా ఈ రోడ్డు సేఫ్టీ అవేర్నెస్లో భాగంగా నేను కూడా ఒక 10 సంవత్సరాల క్రితం క్షతగాత్రుడిని. ఆ టైంలో నన్ను నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగితే నేను కూడా చివరి దశ దాకా వెళ్ళి నేను ప్రాణాన్ని నిలబెట్టుకున్నాను. ఆ టైం నుంచి నేను ఇప్పటి వరకు సుమారు ఒక 80 పైచిలకు జరిగినటువంటి యాక్సిడెంట్లో సుమారు ఒక 60 మందిని నేను సేవ్ చేశాను. ఈ తరుణంలో నాకు అటుపక్క డిపార్ట్మెంట్గా కానీ అటుపక్క మెడికల్ దాని మీద కానీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి 60 మందిని సేవ్ చేయడంలో నాకు నా శ్రేయభిలాషులు అందరూ కూడా సపోర్ట్ చేశారు. అయితే 60 మందిని సేవ్ చేశారన్నారు. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఈ కార్యక్రమం? ఇది 2016లో స్టార్ట్ చేశాం సార్. 2016 నుంచి కూడా ఇది ఒక జరుగుతుంది. అయితే ఇప్పుడు సంబంధించి సుమారు ఒక 60 చిలుకు మంది ప్రాణాలను కాపాడని చెప్పంటున్నారు కదా. ఇటువంటి సందర్భంలో ఆ రోడ్డు ప్రమాదాలకు గురైన సందర్భంలో కూడా వాళ్ళ హాస్పిటల్కి చేర్చే క్రమంలో ఎప్పుడైనా ఎవరైనా మరణించిన వాళ్ళు ఉన్నారు? సుమారు ఒక 7-8 మంది నా చేతిలోనే, అంటే అంబులెన్స్లో తీసుకెళ్లేటప్పుడు కానీ ఆ టైంలో వెహికల్స్ ఏదైనా అరేంజ్ చేయడంలో లేట్ అవ్వటం, ఆ టైంలో ఒక 7-8 మంది నా చేతిలోనే, ఈవెన్ స్ట్రక్చర్ మీద తీసుకెళ్తే తరుణంలో కూడా జరిగిన 8 నా చేతిలోనే మరణించడం జరిగింది. అయితే అట్లా అంటే మీరు ప్రాణాలను కాపాడే చేసే ప్రయత్నంలో అలాగా మీ చేతుల్లో కొంతమంది మృతి చెందడం, ఆ సందర్భంగా ఎట్లా అనిపించింది సార్? అసలు నా ఫ్యామిలీని నేను కోల్పోతున్నా అనే ఫీలింగ్ నాలో ఎక్కువగా కనిపించేది. ఆ టైంలో ఎవరైనా కానీ సేవ్ చేద్దామనే కాన్సెప్ట్లోనే నేను అప్పటికి ఇంటిమేట్ చేయటం, వెహికల్ రాకపోతే 108 అవన్నీ కూడా అవైలబుల్ లేకపోతే నేను ప్రైవేట్ వెహికల్స్ అరేంజ్ చేసేసి ఆన్ ది స్పాట్లో ఒక్కోసారి నా బైక్ మీద కూడా ఇవన్నీ జరిగినాయి. అట్లా వాళ్ళని తీసుకెళ్లే క్రమంలో వాళ్ళకి బాగా అప్పటికి ఆ ఇన్సిడెంట్ జరిగి కూడా మినిమం 30 to 40 మినిట్స్ జరిగి ఉండటం, నేను ఆ టైంకి వచ్చే టైంకి నేను వాళ్ళని మళ్ళీ ఇంటిమేట్ చేయటం, 108 ఫాలోఅప్ చేసి 108 వాళ్ళు సకాలంలో సంధించకపోతే మనం ఆటోలో కానీ ప్రైవేట్ వెహికల్స్ ఏదో ఒకటి పెట్టేసి క్షతగాతుల్ని గోల్డెన్ అవర్స్లో అందించడానికి ప్రయత్నించేవాడిని. రైట్. అయితే మీకు గతంలో ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగింది, అప్పటి నుంచి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు అంటే మిమ్మల్ని ఏమైనా ఆదుకోవడం వల్ల ప్రేరణ కలిగిందా, లేకపోతే ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి ఆలోచన వచ్చిందా? యాక్చువల్గా ఆ టైంలో నాకు మన నేషనల్ హైవే అంబులెన్స్ వాళ్ళు ఈ రోడ్ సేఫ్టీ వాళ్ళే నన్ను సేవ్ చేశారు. వాస్తవానికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే నన్ను ఇన్సిడెంట్ జరిగిన ఎవరైతే ఉన్నారో ఫెండరు, వాళ్ళు ఏం చేశారంటే కనీసం హ్యూమానిటీ లేకుండా వెళ్ళిపోయారు. కానీ పోలీసులు ఆ టైంలో చొరవ తీసుకొని నన్ను సేవ్ చేశారు. అందువల్ల నేను ఫర్దర్గా ఎవరైనా ఒకవేళ ఆ కారణంగా జరిగితే ఫ్యామిలీ దూరం అవుతారనే ఉద్దేశంతో నేను దాన్ని గోల్డెన్ అవర్స్లో అందించడానికి నా వంతు కృషి చేస్తున్నాను. రైట్. అయితే మీరు ఒక చిరు ఉద్యోగం అని చెప్పి కూడా మాకున్న సమాచారం, అంటే అది మీ స్వస్థలం ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు ఏ జాబ్ చేస్తుంటారు, ఈ జాబ్ చేసే ప్రక్రియలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఏ విధంగా వీలవుతుందండి? నాది సత్తెనపల్లి అండి. నేను ఉమ్మడి గుంటూరు జిల్లా వాసిని. నేను ఒక ప్రైవేట్ ఉద్యోగంగా పనిచేస్తూ ఉంటాను. నేను ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా నా వృత్తి నిమిత్తం తిరుగుతున్న తరుణంలో ఈ ఇన్సిడెంట్లో ఏదైనా జరిగిన ఆ టైంలో నేను హ్యూమానిటీతో కూడా నేను రెస్పాండ్ అయ్యేవాడినండి. అంటే ఇప్పుడు వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరైనా కానీ క్షతగాత్రులు మీ కంటకు కనిపిస్తే వాళ్ళకి సాయం చేసేటటువంటి స్వభావంతో వాళ్ళకి సాయం చేస్తున్నాను అంటున్నారు. అత్యధికంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ ప్రాంతాల్లో మీరు రోడ్డు ప్రమాదాలు గుర్తించారండి? ఎక్కువగా మన పల్నాడు కానీ గుంటూరు కానీ ఈ ఏరియాలో ఎక్కువ జరుగుతూ ఉండేవి. వితిన్ అవర్స్లో వాళ్ళని మ్యాక్సిమం అటుపక్క పోలీస్ టీంకి కానీ ఇటుపక్క 108కి కానీ అటుపక్క అంబులెన్స్కి కానీ మొత్తం కూడా ఇంటిమేట్ చేసి వాళ్ళని గోల్డెన్ అవర్స్లో అందించడానికి ఎక్కువ మన పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా మధ్యనే ఎక్కువ జరిగినాయండి. అంటే ఇప్పుడు వీటికి సంబంధించి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే చాలామంది కూడా అంటే ఇప్పుడైతే పర్లేదు, పోలీసులు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదంటున్నారు. మీరు స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో కూడా ఇటువంటి సమస్యలు కూడా చవి చూసేటటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాను. అంటే ఎటువంటి సమస్యలు చవి చూసేస్తారు అంటే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసేటప్పుడు? ఆ టైంలో కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ప్రతిదానికి ఇన్వెస్టిగేషన్కి రావాలండి స్టేషన్కి అది ఇదని చెప్పేసి
వాళ్ళు స్టేషన్ ఇంటిమేట్ చేసిన టైంలో మీరు అక్కడ ఎందుకున్నారు, అసలు మీకేం పని, మీరు ఎందుకు ఈ యొక్క సేఫ్టీ దాని మీద వెళ్తున్నారు, అసలు మీకు అక్కడ ఇన్సిడెంట్లో మీ పాత్ర ఏంటి అని చెప్పేసి అనేక కోణాల్లో కూడా పోలీసు దర్యాప్తు చేశారు. 1-2 ఇన్సిడెంట్లకు కూడా నేను ప్రత్యేకంగా వెళ్ళాను. వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి. ఆ ఇన్వెస్టిగేషన్లో 1-2 సందర్భాలు నేను హ్యూమానిటీతో చేశాను. వాళ్ళ ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో కొన్ని టైంలో మిస్యూజ్ అవుతాయండి. నేను ఏదైతే ఉన్నో ఆ ఏదైతే ప్రాపర్టీ అటుపక్క మనీ కానివ్వండి, చొరవాణి కానివ్వండి, ఏదైనా గోల్డ్ కానీ ఏదైనా జరిగినా కానీ సంబంధిత రక్త బంధువులకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగా వాళ్ళు రాలేని పక్షంలో పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు కూడా వాళ్ళ దగ్గర చాలా విలువైన వస్తువులు ఉంటూ ఉంటాయి. మీరు హాస్పిటల్లో తరలించే సందర్భంలో కానీ మా తండ్రి దగ్గర లేకపోతే మా నాన్న దగ్గర కానీ లేకపోతే మా బంధువుల దగ్గర ఇంకా నగదు ఉండాలి, వస్తువులు ఉండాలని ఎవరు హాస్పిటల్ తీసుకొచ్చారని కాంట్రవర్సీ సంబంధం జరిగినాయా? నాకు జరిగిన ఇన్సిడెంట్లు అయితే ఎటువంటి జరగలేదండి. నేనే ప్రత్యక్షంగా సపోజ్ ఒక 8 years బ్యాక్ ఒక పొలిటీషియన్ వారి బంధువు సుమారు 2,000 రూపాయల నోట్లు దగ్గర 5 లక్షల రూపాయలు ఆయన ఒక హెడ్ బాడీ హెవీ బాడీతో ఆయన యాక్సిడెంట్లో గురైన టైంలో ఒక 5 లక్షల రూపాయలు రోడ్డు మీద కూడా పడిపోయి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము అన్నీ ఒక తిరిగి చేర్చి వాళ్ళ బంధువు వాళ్ళందరికీ వాళ్ళ సమక్షంలో మేము 5 లక్షలు అనేది కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా చాలామంది అంటే రక్తం మడుగు కానివ్వండి, అలా గాయాలతో ఉన్నటువంటి ఆ బాడీలని కానివ్వండి, అంటే బతుకున్న వ్యక్తులను కూడా పట్టుకోవాలన్నా టచ్ చేయాలని చాలా భయపడుతున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఆ క్షతగాత్రులను మీరు ఏ విధంగా మీరు ఓన్ చేసుకొని వాళ్ళని హాస్పిటల్ తరలిస్తుంటారు? భయం ఏమేదండి? నాకైతే ఎటువంటి భయం అయితే లేదండి. యాక్చువల్గా అలా అని చెప్పేసి నేను కూడా ఇన్ టైంలో కొద్దిగా బ్లడ్ చూసిన టైంలో కూడా వాళ్ళకి ఏదైనా ముందు ఆ టైంలో ఇన్సిడెంట్కి సంబంధించిన ఏదైనా గుడ్డ అలాంటివన్నీ క్లాత్ ఏదైనా తీసుకొని ఆ నియరెస్ట్లో వాళ్ళకి ముందు మ్యాక్సిమం ఫస్ట్ ఎయిడ్ కింద ఎవరైనా నియరెస్ట్ ఉన్నా కానీ అట్లా చేపించి వాళ్ళని మ్యాక్సిమం ఫాస్ట్ అవర్స్లో మన గోల్డెన్ అవర్స్లో అందించాలనేది నా ప్రధాన కర్తవ్యం అండి. అయితే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు కూడా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రమాదం జరిగినప్పుడు 108 సకాలంలో రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి నేపథ్యంలో కూడా ప్రైవేట్ వాహనాల ద్వారా తరలించాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో మీరు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎప్పుడు చవి చూసారా? ఎలా ఉంటుంది సార్ మీకు? నేను 1-2 సార్లు డబ్బులు నేనుగా ఇచ్చాను. తర్వాత వాళ్ళ ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ నా డబ్బులు నాకు ఇచ్చారు. కానీ అలాంటి టైంలో డబ్బు అనేది కాదండి, ముందు వాళ్ళ మెయిన్ గోల్డెన్ అవర్స్లో వాళ్ళకి చికిత్స అందిందా లేదా అనేది వాళ్ళు ప్రైవేట్ అంబులెన్సా గవర్నమెంట్ అంబులెన్సా అనేది కాదు. వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ అనేది వాళ్ళకి కరెక్ట్గా రీజన్లో కనుక వెళ్తే ఎప్పుడైతే ఈ యొక్క ప్రమాదం బారిన సపోజ్ ఆ ఇన్సిడెంట్లో ఎవరైనా మరణించారనుకోండి, ఆ కుటుంబం అనేది రోడ్డును పడుతూ ఉంటుంది. అలాంటి తరుణాల్లో మనం ఆ టైంలో ఆ 10 నిమిషాలు మనం స్పెండ్ చేసి ఆ టైంలో వాళ్ళకి డబ్బు అనేది ఆలోచించకుండా మనం ఇన్ టైంలో వాళ్ళని తీసుకెళ్ళి ఈ యొక్క సేవ్ చేద్దామనే ఆలోచన సార్. అంటే ఎప్పుడైనా కానీ సకాలంలో వాహనం రాక కానివ్వండి, మీరు వాళ్ళు ఆసుపత్రికి చేరక అంటే మీ వైఫల్యం కాకుండా 108 రాకపోవడం కానివ్వండి, ఎటువంటి వాహనాల సదుపాయాలు లేని తరుణంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయా? సిరిపురం ఇన్సిడెంట్ ఒక దానిలో బండి రాక ప్రాణం పోక అనేది ఇది కూడా ఒక ఈనాడు అనేది ప్రచురించింది. ఆ టైంలో కూడా మనం ఒక వెహికల్ సుమారు 45 నిమిషాల ఇన్సిడెంట్ జరిగిన టైము, నేను ఆ 45 నిమిషాల తర్వాత వెళ్ళిన తర్వాత కూడా వెహికల్ నేను ఇంటిమేట్ చేసి 108 ఫాలోఅప్ చేసిన టైంలో కూడా వెహికల్ అనేది రాలేదు. చివరికి ఒక ట్రాలీ ఆటోలో నేను అతన్ని తీసుకొని వెళ్తున్న తరుణంలో కరెక్ట్గా మేడికొండూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆ ఏరియాలో అతను మరణించడం జరిగింది. అప్పుడు అది ప్రాథమికంగా నిర్ధారించడానికి గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్ళి అప్పుడు వాళ్ళకి అక్కడ చూసిన తర్వాత అతను కూడా ఎందుకు మరణించాడంటే అండి, హెవీ బ్లీడింగ్ పోయింది. కాలు అనేది బాగా ఇదవటం వల్ల హెవీ బ్లీడింగ్ పోవటం వల్ల అతను అనేది మరణించాడు. అదే ఆయన ఇన్ టైంలో కనుక హాస్పిటల్ కనుక తీసుకెళ్ళి ఉన్నట్టయితే ఆ మనిషి సేవ్ అయ్యి ఉండేవాడు. అయితే మీరేమైనా ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, ఇటువంటి నేపథ్యంలో ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అంటే అనుకోకుండా జరుగుతాయి. అటువంటి సందర్భంలో మీరు అక్కడ ఆగి వాళ్ళందరూ హాస్పిటల్కి చేరవేసే క్రమంలో మీకు సంబంధించినటువంటి వృత్తిపరమైన సమస్యలు మీరు చదువుకోలేదు? నేను ఏదన్నా నా వృత్తి నిమిత్తంలో వెళ్ళే టైంలో ఈరోజు ఆ జరిగిన ఇన్సిడెంట్ ఆ టైంలో మా పై ఆఫీసర్లకి తెలియజేసి, సార్ ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, నేను ఒక 1/2 1 hour డిలేకి వెళ్తున్నాను నా వృత్తి నిమిత్తం అని చెప్పేసి వాళ్ళకి ఇంటిమేట్ చేసి ముందు వాళ్ళని ఏదైనా సేవ్ చేద్దాం అనేది అని చెప్పే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను సార్ అని చెప్తే వాళ్ళు కూడా నాకు ప్రోత్సాహంతో ఓకే యూ కెన్ క్యారీ అని చెప్పేసి తెలియజేసేవాళ్ళు మా పై అధికారులు. అయితే ఈ క్షతగాత్రుల్ని రకరకాల హాస్పిటల్కి చేరవేసిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యుల సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయండి మీకు? నేను ఒకవేళ ఎక్కడైతే సపోజ్ అందించలేకపోతున్నామో ఆ టైంలో లోకల్గా ఉండే లోకల్ అధికారులు ఎవరైతే ఉన్నారో, అలాగే నాకు ఉన్న స్నేహం ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులతో అక్కడ ఎవరైతే కొద్దిగా అగ్రెసివ్గా చేస్తారో వాళ్ళని ఇంటిమేట్ చేయించేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ద్వారా మ్యాక్సిమం మెరుగైన వైద్యం కోసం కృషి చేసేవాడిని.
అయితే ఈ రహదారుల్లో సంబంధించి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకి అండగా నిలిచి హాస్పిటల్కి తరలించేటటువంటి వారికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. అటువంటి స్కీమ్లో ఏమైనా మీరు భాగస్వాములు అయ్యారా? యాక్చువల్గా నేను అసలుకి ఈ జరిగిన ఇన్సిడెంట్ల మీద ఏ రోజు నేను ఫోటో తీసుకోవడానికి కొద్దిగా నిరాకరించేవాడిని. కొన్ని సమస్యల దృష్ట్యా ఉంచుకొని నేనేం చేసేవానంటే ఫోన్లో 1-2 సందర్భాల్లో కొన్ని క్యాప్చర్ చేశాను. అయితే నేను ఈ గుడ్ సమరిటీన్ కానీ రఘువీర్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలకి నేను ఏ రోజు కూడా ఎన్రోల్మెంట్ అయితే చేసుకోలేకపోయాను. అలా అని కాకుండా ముందు మనం కాన్సెప్ట్ అంతా కూడా ఈ విధంగా మనం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతోనే నేను ఎటువంటి ప్రభుత్వ ప్రోత్సాహాలు అయితే తీసుకోలేదు. కానీ లాస్ట్ గత గవర్నమెంట్లో 2 మన కలెక్టర్ల చేతుల మీద కూడా అవార్డు అయితే పొందాను సార్. అంటే ఆ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ సహాయం, ఆ ప్రోత్సాహం వద్దనుకుంటున్నారా లేకపోతే ఏంటండి? అలా అని కాదు. యాక్చువల్గా ఏంటంటే నేను ఎప్పుడు కూడా మనీ మైండెడ్గా చూసుకోలేదండి. కానీ అది లాస్ట్ గవర్నమెంట్ నన్ను గుర్తించి ఏం చేసిందంటే 2 అవార్డ్స్ అందజేసింది. ఆ అవార్డ్స్ అయితే నేను తీసుకున్నాను సార్. అయితే ప్రభుత్వం చేతుల మీదుగా కూడా 2 అవార్డులు అందుకున్నారు. ఆ అవార్డులు అందుకున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా చాలామందిని అంటే సుమారు 60 పైచిలుకు మందిని కూడా మీ స్వహస్తాలతో హాస్పిటల్కి తీసుకెళ్లారు, జాయిన్ చేశారు. వాళ్ళు తిరిగి కోలుకున్న సందర్భంలో మీకు ఎప్పుడైనా ఫోన్ చేస్తారా? ఒకళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు మీకు ఎట్లా ఉంటుంది సార్ మీ ఫీలింగ్? నాకు ఒక 4-5 మొన్న రీసెంట్గా ఒక ఆర్మీ క్యాండిడేట్ గుంటూరు టు నసరాపేట వెళ్ళే తరుణంలో అతను ఒక యాక్సిడెంట్ యాక్సిడెంట్కి గురై ఉన్నాడు. ఆ టైంలో అతను సుమారు నైట్ 10 గంటల టైంలో, ఆ 10 గంటల టైంలో అతను ఏం చేశాడంటే రోడ్డుకి ఇరువైపులు పడిపోయి ఉన్నాడు. ఒక కుక్క అడ్డు రావడంతో బండి తగిలి అతను చెట్ల పొదల్లో పడిపోయి ఉన్నాడు. ఆ టైంలో అతన్ని నేను ఒక మనిషి అక్కడ ఏదో ఉన్నదని చెప్పేసి మేము వెళ్ళేసి అతన్ని సేవ్ చేద్దామనే ఉద్దేశం తీస్తే అప్పటికి ఆయన హాఫ్ అన్ అవర్ పైన అక్కడ ఆల్రెడీ పడిపోయి ఉన్నాడు. అతన్ని మేము ఆ వాట్సాప్ గ్రూపుల్లో నాకున్న ఇది మీద నేను సోషల్ ద్వారా అతన్ని ఫస్ట్ ఎవరనేది ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి, ఎందుకంటే అతను ఐడి కార్డ్స్ అన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. అది అంతా కూడా అతను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే ఆ టైంలో నేను నాకున్న ఇది మీద చూస్తే పలానా ముప్పాల అని తెలిసింది. ఏమన్నా వాళ్ళకి ఇన్ఫామ్ చేసి సుమారు 10:30 ఆ టైంలో నేను మన నసరాపేట లింగంగుంట్ల ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి ఆ టైంలో అతన్ని గోల్డెన్ అవర్స్లో సేవ చేద్దామనే ఉద్దేశంతో చేస్తూ సుమారు ఆ నైట్ 11-11:30 దాకా వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాత నేను వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఐడి కార్డ్స్ కానీ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాను. తర్వాత సుమారు 3 రోజుల తర్వాత వాళ్ళ తల్లిగారు అయినటువంటి ఆమె నాకు ఫోన్ చేసి, మీరు దేవుడిలాగా వచ్చారు సార్, మీరు మా అబ్బాయిని కాపాడారు, మా అబ్బాయి 10 నిమిషాలు దాటినా కానీ ప్రాణం అనేది నిలివేది కాదని చెప్పేసి వాళ్ళ తల్లి నాతో ఒక 10 నిమిషాలు ఇదిగా మాట్లాడింది. ఆ టైంలో నాకు కూడా ఒక బ్రదర్ని ఒక ఇదిగా నేను చేశాననే ఫీలింగ్ అయితే నాలో కలిగిందండి. అయితే ఇందా నుంచి గణేష్ గారు గోల్డెన్ అవర్స్ అంటున్నారు. అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఎంత సమయంలోపు క్షతగాత్రుని హాస్పిటల్ తీసుకెళ్లి సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి? సుమారు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మినిమం 5 to 10 minutes అనేది మనం తీసుకెళ్తే, అది ఒక్కోసారి హెడ్ ఇంజరీ అవ్వచ్చు, మన బ్లీడింగ్స్ అవి అవుతూ ఉంటాయి. ఆ టైంలో మినిమం 10-15 నిమిషాలు కనుక తీసుకెళ్తే అతను మ్యాక్సిమం సేవ్ అవుతారండి. మినిమం ఒకవేళ ప్రతి ఒక్కరు నేను ఈ విధంగా లక్ష్యం మీడియా ద్వారా తెలియజేసుకుంది ఏంటంటే, ఎవరైనా ఇన్సిడెంట్ జరిగిన టైంలో హ్యూమానిటీతో ప్రతి ఒక్కరు కూడా హ్యూమానిటీతో అనేది మీరు కనీసం మీరు 108 కన్నా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసేసి మీరు క్షతగాతులను అనేది కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి లక్ష్యం ద్వారా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ రోజున మీరు ఈ స్థాయిలో ఉండడానికి కానివ్వండి, అదేవిధంగా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మీకు సపోర్ట్ ఎవరు, మేము ప్రోత్సహిస్తున్న ఎవరంటే ఏం చెప్తారు? నా స్నేహితులు ఉన్నారండి, అలాగే నాకు వెల్ విషర్స్ అయిన కొంతమంది డిపార్ట్మెంట్లో ఉన్నారు. అలాగే మెడికల్లో కూడా నాకు ఏదన్నా సమస్య ఉందంటే వాళ్ళు మేము ఉన్నామని చెప్పేసి కొంత వారి పేరు ఇది కాదు కానీ వాళ్ళు 100% నాకు అందరూ కూడా, నేను ఒక ప్రొఫెషన్గానే ఉన్నాను కాబట్టి నేను ఎవరినైనా కొద్దిగా రిక్వెస్ట్ అడిగితే వాళ్ళు 100% చేసే కార్యక్రమాలు మా వంతు సహకారం, వాళ్ళ సొంత సహకారాన్ని అందించేవాళ్ళండి. గణేష్ గారు, ఇప్పుడు చూస్తుంటే ప్రస్తుత సమాజంలో కూడా రోడ్డు ప్రమాదాలు అనేవి రోజు రోజు కూడా చాలా అధికమవుతున్నటువంటి పరిస్థితి, ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు రోడ్డు ప్రమాదాలకి ముఖ్య కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? కొన్ని అంటే బైక్స్ మన స్పీడ్ అనేది, కొన్ని బైకులు స్పీడ్గా వెళ్ళటం వాళ్ళు, కొంతమంది స్పీడ్ ఎక్కువగా వెళ్ళటం వల్ల కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని లేట్ అవర్స్లో కుక్కలు అడ్డు రావటం కానీ, లేకపోతే కొన్ని ఏరియాలో అయితే కొద్దిగా రోడ్లు సరిగా వెడల్పు జరిగే టైంలో వాళ్ళు సరిగా వాళ్ళ రూల్స్ పాటించకపోవడం వల్ల కొద్దిగా ఇన్సిడెంట్లు అయితే జరుగుతుంది అనేది నేను గుర్తించాను సార్. అయితే ఇప్పుడు సంబంధించి ఎవరైతే రోడ్డు ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా ఒక సలహాగా సూచన చేయాలంటే ఏం చెప్తారు మీరు? నేనేమంటానంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి, సెల్ ఫోన్ కొద్దిగా వాడకం అనేది తగ్గించాలి. వాళ్ళు ఏదైతే ప్రయాణం అనుకున్నారో ఆ ప్రయాణం గమ్యస్థానం చేసే వరకు కొన్ని ఏదైతే సేఫ్టీ రూల్స్ ఉన్నాయో ఆ సేఫ్టీ రూల్స్ పాటిస్తే ప్రాణం అనేది నిలుస్తుంది సార్.
గణేష్ గారు, ఈ రోడ్డు ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళని మీరు హాస్పిటల్కి చేసేటటువంటి ఆ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. అది మీరు మీ విధుల నిర్వహణలో భాగంగా మీరు పర్యటించేటప్పుడు జరిగినటువంటి ప్రమాదాలని చేస్తారా, లేకపోతే ఎవరైనా స్వచ్ఛందంగా కూడా పలానా చోట ప్రమాదం జరిగిందండి అంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా ఒక పలానా చోట ప్రమాదం జరిగిందండి వాళ్ళని హాస్పిటల్ తరలించాలంటే కూడా అటువంటి ఫోన్ కాల్స్ కూడా ఏమైనా వస్తుంటాయా? లేదండి, ఓన్లీ నేను విధి నిర్వహణలో ఈరోజు మార్నింగ్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. నేను వస్తున్న టైంలో ఒక స్టూడెంట్ వెళ్తా ఒక రాంగ్ రూట్లో వచ్చిన వెహికల్ అతను గుద్దేసి కింద పడిపోయాడు. పడిపోతే అతనికి బండి అంతా కూడా డ్యామేజ్ అయింది. అతనికి చిన్న లైట్ దెబ్బలు తగిలినాయి. యాక్చువల్గా నేను వచ్చే రూట్లో మాత్రం ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే మటుకు అది నేను ఆ ఇన్సిడెంట్ని ఖచ్చితంగా హాస్పిటల్కి తీర్చి మెరుగైన వైద్యం అందించే దానికే ఉంటానండి. అయితే ఈ సందర్భంగా అంటే మీ సేవలు ఎప్పటి వరకు అంటే ఏం చెప్తారు? నేను బతుకున్నంత కాలం ఈ సేవను అయితే కొనసాగిస్తానండి. ఈ సందర్భంగా అంటే మీరు ప్రజలకు కానివ్వండి, ఈ రోడ్డు ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా ఏ మెసేజ్ చెప్పగలుగుతున్నారు? నేను కొన్ని సందర్భాల్లో ఈ మెసేజ్ ఏంటంటే, నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను అనుకోండి, ఆ టైంలో కూడా కొన్ని సమస్యలు జరిగిన ఇన్సిడెంట్లో మా ఫ్యామిలీని కూడా మీరు ఇలా చేయాలి అనే వాళ్ళు కూడా నాకు కొద్దిగా ఓవరాల్ సపోర్ట్ ఉండేది. వాళ్ళు కూడా 100% నాతో పాటు లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ పెరంగపురం దగ్గర మెరికపూడి దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ సంబంధిత అధికారులకు తెలియజేసి మొత్తం సుమారు 2.5 కిలోమీటర్ల ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. ఆ టైంలో నా ఫ్యామిలీ కూడా అంతా దిగి మానిటరింగ్ చేస్తా మ్యాక్సిమం సేవ్ చేయడానికి కోసం కృషి చేశాం సార్. గణేష్ గారు, ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఓ తల్లి చెప్పినటువంటి మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి, నా బిడ్డ ప్రాణాలను కాపాడేవని ఆ తల్లి జీవించినటువంటి ప్రేమ కూడా మర్చిపోలేని చెప్పంటున్నారు. అదేవిధంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఆ క్షతగాతుల ప్రాణాలను కాపాడటానికి. అటువంటి నేపథ్యంలో మీ చేతుల మీదుగా తరలించేటప్పుడు ఎవరైనా ప్రాణం కోల్పోయిన సందర్భంలో మీకు అత్యంత బాధ కలిగించిన సంఘటన ఏదంటే ఏం చెప్తారు? గుంటూరు పెదకాక అని ఒక కరెక్ట్గా కార్తీక మాస సందర్భంలో ఒక భార్యాభర్త ఒక బండి మీద వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో ఒక ట్రావెల్స్ బండి ఒక భార్య మీద వెళ్ళిపోవడంతో అక్కడే భార్య చనిపోయింది. ఆ భర్త ఆ టైంలో కోమంలోకి వెళ్ళిపోయి ఆయన కాన్షియస్లో పడిపోయి ఉన్నాడు. ఆయన్ని లేపడానికి సుమారు మేము ఒక 20 మినిట్స్ టైం పట్టింది. అతన్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన్ని మెరుగైన వైద్యం అందించడం టైంలో అతను ఒక అరగంట సేపు అతను కోలుకోలేకపోయాడు. ఆ టైంలో నాకు చాలా బాధ వేసిందండి. నేను ఒక కొడుకుగా ఆ టైంలో నేను అందించాను. కానీ ఆయన హాఫ్ అన్ అవర్ దాకా అతను మాకు కంట్రోల్లోకి అనేది రాలేదు. తర్వాత ఆ రోజు సాయంత్రం వాళ్ళ కుటుంబకులు ఎవరైతే ఉన్నారో, సార్ అతను లేచారు, అంతా బాగానే ఉంది సార్ అని చెప్పేసి నెక్స్ట్ రోజు నాకు అనేది తెలియజేసారు. అయితే అలా ఆవేదన కలిగించిందని చెప్పి అంటున్నారు. అయితే ఆ ఘటన జరిగిన సందర్భంలో ఇందాక ఒకటి చెప్పారు, వాహనం రాక ప్రాణం పోక అని. అట్లా 108 రానప్పుడు కానివ్వండి, అదేవిధంగా అక్కడ అందుబాటులో ఎటువంటి వాహనాలు లేని సందర్భంలో మీ బైక్ మీద ఎప్పుడైనా క్షతగాతులను హాస్పిటల్ తీసుకెళ్తున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఒక 2 ఇన్సిడెంట్లు అయితే నా బైక్ మీద, అంటే అక్కడ ఇంజూరీ తక్కువ అయితే మటుకు నేను తరలించే ప్రయత్నం చేసేవానండి. మ్యాక్సిమం కూడా ఒక ఆటో కానీ ఏదైనా ట్రాలీ ఆటో కానీ అట్లానే చూస్తాను. మ్యాక్సిమం 80% 108 ద్వారా వెళ్దానని చూస్తాను. ఒకవేళ లేని పక్షంలో లేట్ అవుతుందంటే ప్రైవేట్ వాహనాల్లో తరలించడానికి నేను ప్రయత్నం చేస్తానండి. అత్యధికంగా అంటే ఎక్కువ ఏ హాస్పిటల్ తీసుకెళ్తుంటాడు అంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్? మ్యాక్సిమం 80% గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారండి. గవర్నమెంట్ అక్కడ ఎవరైనా వాళ్ళ బంధువులు మా గవర్నమెంట్ హాస్పిటల్ కాదండి, ముందు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే అక్కడ ఆ పొజిషన్, క్రిటికల్ పొజిషన్ బట్టి వాళ్ళ సంబంధికులు ఎవరైతే మనకు తెలియజేస్తారో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను మ్యాక్సిమం 80% గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాను. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి నా ఎమ్మెల్సీ కింద అది పెట్టి చేసిన తర్వాతే నేను ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తానండి. అంటే కొన్ని సందర్భంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఏమవుతుంది అంటే సహజంగా మీరు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తూ ఉంటాం. అయితే కొంతమంది వాళ్ళ బంధువులు ఏంటంటే ఎవరు ఈ హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇక్కడ సరిగ్గా వైద్యం అందించారు కదా, ఈ హాస్పిటల్ జాయిన్ చేసిన ఎవరు అని చెప్పి కొన్ని ఘర్షణ వాతావరణం, గొడవలు తిరిగే సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటి ఘటనలు ఏమైనా మీరు చవి చూశారు? నేను మ్యాక్సిమం నాకు అలాంటివి ఎప్పుడు కూడా గొడవలు అనేది నా ఇన్సిడెంట్లు అయితే జరగలేదండి. కానీ మ్యాక్సిమం వాళ్ళ కమ్యూనికేషన్ బేస్ చేసుకొని నేను ఆ కమ్యూనికేషన్ ద్వారా నేనైతే మనం చేసే ప్రయత్నం అయితే 100% అట్లా చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ప్రైవేటా గవర్నమెంటా అని చెప్పిన తర్వాత వాళ్ళని సంబంధిత వాళ్ళకి బంధువులు చెప్పిన దాని మీదే నేను తీసుకుని వెళ్ళేవానండి. సుమారు ఇప్పటి వరకు ఒక 60 మంది పైబడి ప్రాణాలు కాపాడడంలో మీరు కీలక భూమికి పోషించారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా 2 అవార్డులు అందుకున్నారు. ఈ రెండింటిలో మీకు అత్యధిక సంతోషం ఇచ్చేది ఏదంటే ఏం చెప్తారు? నాకు 2 అవార్డులు కూడా సంతోషాన్ని ఇచ్చినాయండి. కానీ నేను స్టేట్ అవార్డు అండ్ సెంట్రల్ అవార్డు కోసం నా కృషిని ఇంకా ఎక్కువగా కనపరిచేలాగా కాదా అని చెప్పి యాక్సిడెంట్లు అనేది జరగకూడదు. కానీ అలాంటి జరిగిన టైంలో కూడా నేను ఇంకా జనానికి కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఏదైనా ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ఇట్లా లోకల్గా కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా హ్యూమానిటీతో ప్రతి ఒక్కరు కూడా సేవ్ చేద్దాం, ప్రాణం నిలుపుదాం అనే. ఎందుకంటే
ఒక ప్రాణం పోతే కొన్ని సందర్భాల్లో అతనే ఒక మెయిన్ పిల్లర్ ఉంటాడు. అలాంటి టైంలో ఆ పిల్లరే లేకపోతే కుటుంబం అనేది రోడ్డున పడే వ్యవస్థ, రోడ్డు మీద పడిపోయే ఇది ఉంటుందండి. అలాంటి టైంలో కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. ఒక ఇన్సిడెంట్లో సుమారు 17 ఏళ్ళు చేతికొచ్చిన పిల్లవాడు ఆ ఇన్సిడెంట్లో మరణించడం జరిగింది. ఆ 17 ఏళ్ళ పిల్లవాడు మరణించిన తర్వాత తల్లి యొక్క ఆవేదన నేను ఒక 2 రోజులు నాకు ఒక మనోవేదన అనేది ఏంటి, ఆ తల్లి యొక్క క్షోభను నేను చూసి 2 రోజులు నేను చలించిపోయానండి. ఆ సందర్భంలో ఆ తల్లి కూడా మ్యాక్సిమం ఆ పిల్లవాడు హాస్టల్ కాడి నుంచి ఇంటికి వస్తున్న టైంలో బండి, ఒక పెద్ద బండి 125cc 150cc ఉన్న బండి తీసుకొని వద్దన్నా వారించినా కానీ ఇంట్లో తల్లిదండ్రులు కాదని చెప్పి వెళ్ళి చివరికి విగతజీవిగా మిగిలిపోవటం అనేది నాకు ఆ 2 రోజుల ఆ మనోవేదన అనేది కొద్దిగా నాకు కూడా గురి చేసిందండి. చివరిగా అమృతపు గణేష్ లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు? అమృతపు గణేష్ సేవ్ చేద్దాం, ప్రాణం నిలుపుదాం అనే కాన్సెప్ట్తో నేను ముందుకెళ్తానండి. రోడ్డు ప్రమాదాల్లో ఎవరు కూడా ప్రాణాలను కోల్పోకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, నాకు జరిగిన అటువంటి రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి నుంచి నేటి వరకు కూడా సుమారు ఒక 60 మంది పైబడి క్షతగాతుల ప్రాణాలను కాపాడడంలో కీలక భూమిక పోషించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందైతే గణేష్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరు కూడా రోడ్డు ప్రమాదాలకు గురి కాకూడదు. ఓ వ్యక్తి కనుక మరణిస్తే ఆ కుటుంబంలో ఆ తీరని లోటును కూడా ఎవరు భర్తీ చేయలేని నేపథ్యంలో ప్రయాణికులు కూడా రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని కూడా సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తాను ఊపిరి ఉన్నంత వరకు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని అమృతపు గణేష్ అయితే తేల్చి చెప్తున్నాడు. కెమెరామ్యాన్ చెనకేశ్వరతో వరప్రసాద్, లక్ష్యం టీవీ, గుంటూరు.